హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా మిస్టరీస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మదీనా టాక్స్ ఛానల్కి ఫాస్ట్ శాలరీ వచ్చినప్పుడు మీకు అందరికీ చెప్పానమాట. నా శాలరీ ఎంత వచ్చింది అనేసి మీకు అందరికీ షేర్ చేసుకున్నాను. చాలామంది కూడా నాకు విష్ చేశారు. సో అదేవిధంగానే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అక్క మదీనా మిస్టరీస్ యొక్క ఫస్ట్ శాలరీ ఎంత చెప్పొచ్చు కదా అనేసి కొంతమంది అడిగారు ఫ్రెండ్స్. వాళ్ళు అడిగారనే కాదు, నాకు కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో అందుకోసమే ఈరోజు వీడియోలో మదీనా మిస్టరీస్ ఛానల్ యొక్క ఫస్ట్ మంత్ శాలరీ ఎంత అనేది నేను మీకు చెప్తాను. ఇంకా అలాగే నా గురించి కొన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియోలో నా డీటెయిల్స్ చెప్పున్నాను. అప్పుడు మన ఫ్యామిలీ వచ్చేసి 5,000 6,000 అనుకుంటా. సో అందుకోసమే పెద్దగా రీచ్ అవ్వలేదన్నమాట. సో మీలో కొంతమంది నాకు మీ పేరేంటి అంటే మదీనా అని పెట్టాను కదా, మీ పేరు మదీనానా లేకపోతే ఇంకేదన్నా అనేసి అడుగుతున్నారు. సో వాటన్నిటికీ కూడా ఒక సమాధానం లాగా చెప్తే బాగుంటుందనేసి ఈరోజు వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే మదీనా మిస్టరీస్ ఛానల్ని కేవలం మిస్టరీస్ మాత్రమే చెప్దాము అనేసి క్రియేట్ చేశాను. బట్ ఈ వీడియో పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను. అది మదీనా టాక్స్లో వేస్తానో మదీనా మిస్టరీస్లో వేస్తానో నాకే తెలీదు. బట్ ఈ ఛానల్ యొక్క శాలరీ గురించి చెప్తున్నాను కాబట్టి మదీనా మిస్టరీస్లోనే వేద్దాము అనిపిస్తుంది. సో కాబట్టి మిస్టరీస్ అని పెట్టి ఈ చెత్త ఎందుకు చెప్పారు అనేసి అనుకోవాకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే లేదు. ఆల్రెడీ టైటిల్లోనూ థంబ్నెయిల్లోనే నేను మీకు చెప్పాను కదా నా ఫస్ట్ మంత్ శాలరీ అనేసి. సో దాన్ని చూసే మీరు ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ చేస్తే మాత్రం నేనేం చేయలేను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాం. అయితే నేను ఈ ఛానల్ని క్రియేట్ చేసి కరెక్ట్గా 3 months అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ రోజేమో నాకేమో ఇంట్రెస్ట్ చాలా బాగుండింది. కేవలం మిస్టరీస్ మాత్రమే చెప్పాలి, చాలా మిస్టరీస్ ఉన్నాయి కదా అవన్నీ చెప్పాలి అనేసి చాలా ఇంట్రెస్ట్తో 3 వీడియోలు చేశాను. తర్వాత సరిగ్గా రెస్పాన్స్ రాలేదు. కొన్ని మిగతా టెక్ ఛానల్ అంటున్నా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలా చెప్తుంటారు కదా, వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు బాగా చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, పెద్ద ఇమేజెస్ వాడుతున్నారు. మనం అలా మ్యూజిక్ పెట్టట్లేదు, ఫోటోలను పెట్టట్లేదు, ఎవరైనా చూస్తారో లేదో అనేసి కొంచెం నిరుత్సాహంతో చేయలేదు. ఆడికి ఆపేశానమాట. 3 వీడియోలు చేశాను, సైలెంట్గా ఆపేసి 2 months అలాగే అయిపోయాను అనమాట. బట్ సడన్గా ఒకరోజు ఏంటంటే యతి మిస్టరీ వీడియో ఉంది కదా, ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఎంత మంచి రెస్పాన్స్ అంటే కనుక ఇప్పుడు 1 million పైగా వ్యూస్ ఉన్నాయన్నమాట. 1.1 million వ్యూస్ ఉన్నాయి. సో ఆ ఒక్క వీడియో తోటి నాకు ఒక 10 daysలోనే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. లాస్ట్ ఇంకా 7 days ఉంటుంది చూసారా, ఆ 7 daysలోనే నాకు శాలరీ కూడా వచ్చిందనమాట. సో అదంతా ఎలా అనేది చెప్తాను. లాస్ట్ మంత్ ఉంది కదా నవంబర్ 23కి నాకు ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది ఫ్రెండ్స్. అయితే 23rd నుంచి 30 వరకు 7 days కదా మనకు ఉండేది. సో ఆ 7 days యొక్క శాలరీ అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. బట్ మీకు ప్రూఫ్ కావాలి అనుకుంటే ఇక్కడ పెడతానో తెలియదు, ఒక ఫోటో అయితే పెడతాను. బట్ అది ఇప్పుడు పెడితే పెట్టచ్చు, లేకపోతే వీడియో లాస్ట్లో అయినా పెడతాను, చూడండి. కరెక్ట్గా నాకు ఆ ఒక్క ఛానల్ తోటి, ఆ ఒక్క వీడియో తోటి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 4000 hours వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. ఆ 7 రోజులకే నాకు శాలరీ కూడా వచ్చిందనమాట. బట్ అది ఒక లక్కీగానే నాకు వచ్చిందని చెప్పొచ్చు. ఆ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేనైతే కనుక. అందుకే ఇంకా కనీసం అంటే ఒక 10 సార్లు అయినా సరే వీడియోని డిలీట్ చేయడం, మళ్ళీ షూట్ చేయడం, మళ్ళీ కట్ చేయడం, మళ్ళీ షూట్ చేయడం అలా చేసింటాను. ఎందుకంటే ఆ వర్డ్స్ అని నా నోరు తిరగలేదు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టపడ్డాను నేను. సో అంత కష్టపడి వీడియో చేస్తే ఎవరు చూడలేదనేసి నిరుత్సాహపడిపోయి వీడియోలు మళ్ళీ పెట్టలేదన్నమాట. నా ఛానల్లో మనకు పనికిరాదులే అనేసి వదిలేశానమాట. సో ఇంకా వ్యూస్ వచ్చేసరికి కొంచెం మళ్ళీ ఎనర్జీ వచ్చిందనమాట, బాగా నచ్చుతుంది అనేసి. అలా చూసినప్పుడు వ్యూస్ సబ్స్క్రైబర్సే కాకుండా కామెంట్స్ ఫ్రెండ్స్ అసలు ఎంత మంచిగా వచ్చాయంటే కామెంట్స్. ఆ కామెంట్స్ చూసే నాకు మళ్ళీ ఈ ఛానల్ని రన్ చేయాలనిపించి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. సో శాలరీ ఎంతని చెప్పలేదు కదా, కరెక్ట్గా నాకు ఆ 7 daysకి ఎంత వచ్చిందంటే ఫ్రెండ్స్ శాలరీ $208 $18 వచ్చిందనమాట. $1 ఈజ్ ఈక్వల్ టు 73 rupees ఆర్ 74 rupees అనమాట. $1 యొక్క మన ఇండియన్ రూపీ 73 రూపాయలు ఉంటుంది, ఒక్కొక్కసారి 74 రూపాయలు కూడా ఉంటుంది. సో ఆ లెక్కన నాకు ఇంచుమించు 16,000 వచ్చిందనమాట. సో 7 రోజులకి 16,000 రావడం అనేది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మదీనా టాక్స్ ఛానల్కి ఒక్క నెలలో నాకు 60,000 వచ్చింది ఫస్ట్ నెలకే. అప్పుడు ఉండే సంతోషం కంటే కూడా ఈ ఛానల్లో 7 daysకి ఆ 3 వీడియోలకి నాకు 16,000 డబ్బులు రావడం అనేది నిజంగా 60,000తో పోలిస్తే ఇది 10 రెట్లు సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే నిజంగానికి ఈ టాపిక్ని మీకు చెప్పడం కోసం ఎంత కష్టపడ్డానంటే ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదనమాట. ఇంకా ఉన్నీళ్ళు నా వల్ల కాదురా బాబు అన్నట్టు వదిలేశాను నేను. ఇంకా
అంత కష్టపడిన తర్వాత వీడియో చేస్తే ఎవరు చూడలేదనేసి చాలా బాధేసి తర్వాత వీడియోస్ పెట్టలేదు కదా. సో ఒక్కసారిగా ఉన్నట్టుండి నాకు 100 సబ్స్క్రైబర్స్ దగ్గరేమో నేను ఆపేశాను. కరెక్ట్గా 3 వీడియోస్కి 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆడికి మానేశాను, నాకు ఇంక చేయబుద్ధి కాల. కానీ సడన్గా 100 కాస్త 200 అయినాయి, 200 కాస్త 300 సబ్స్క్రైబర్స్, అలా 500, 600, 700 ఇలా 1000 ఎప్పుడైతే క్రాస్ అయిపోయిందో నాకైతే కనుక అసలు నాకు ఆ వీడియో ఎట్లుందని కూడా నేను సరిగ్గా చూసుకోవాలి, అంత అలసిపోయాను అనమాట ఆ వీడియో కోసం. ఇంతకీ ఏం చెప్పాను రా బాబు ఈ వీడియోలు అనేసి ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూసానా. ఎడిటింగ్ అయితే అస్సలు సరిగ్గా చేయలే నేను, ఎందుకంటే నాకు ఓపిక నశించిపోయింది ఫ్రెండ్స్. అసలు 5 సార్లు కట్ చేసి 6 సార్లు షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసినానా. సో అందుకోసం అనమాట. ఇంకా అప్పట్లో నా ఫోన్ డబ్బా ఫోన్ కదా, ఆ ఫోన్ని మెయింటైన్ చేస్తూ అన్నిసార్లు ఎడిట్ చేసి షూట్ చేయడం అనేది నాకు చాలా కష్టమైపోయింది. ఇంత కష్టపడి చేస్తే ఎవరు చూడలేదు, మనకు పనికిరాదు ఈ ఛానల్ అనేసి మానేశాను. బట్ మీకు చెప్పాను కదా, నేను ఆల్రెడీ నేర్చుకొని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం వేరు, ఫోటోలని సెల్లులో పెట్టేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం అనేది చాలా వేరు అనమాట. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎదురుగా మీ ముందుకు వచ్చి మాట్లాడాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అలాంటి వర్డ్స్ అన్ని పలకాలంటే నాలాంటి వాళ్ళకి చాలా కష్టం అనమాట. నాకు కొన్ని పదాలు అయితే నోరే తిరగదు, ఎంతో కష్టపడి నేర్చుకొని ఉంటాను. అలాంటి దానికి రిజల్ట్ రాకపోతే చాలా బాధేస్తుంది కదా. అదే ఫ్రెండ్స్, ఎలాగో అలాగ నాకైతే 16,000 శాలరీ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. బట్ అది ఇప్పుడే నా చేతికి రాదు, 25వ తారీఖు కానీ 23వ తారీఖు కానీ 21 నుంచి 27, 25వ తారీఖు లోపల వస్తుందన్నమాట. సో మీతో చెప్పాలనిపించింది చెప్పాను. ఇంకా చాలామంది నా ఫుల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. నిజానికి నా పేరు వచ్చేసి మదీనా కాదండి, అదొక సెంటిమెంటల్గా పేరు పెట్టాను అంతేను. నా పేరు వచ్చేసి ఆశ అనమాట. మాది కడప డిస్టిక్, రాయచోటి దగ్గర మా ఊరు. నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి కువైట్లో ఉంటారు. నాకు 2 పిల్లలు అనమాట. చాలామంది అడుగుతున్నారు అక్క మీకు పెళ్ళి అయిందా లేదా అనేసి. నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. మదీనా టాక్స్ ఛానల్స్లో నేను ఎక్కువగా వ్లాగ్స్ పెట్టలేదు, అందుకే మీకు తెలియదు అనమాట. కొంతమంది ఈ మధ్య అడుగుతున్నారు అక్క మీరు వ్లాగ్స్ చేయొచ్చు కదా అనేసి. నాకు వ్లాగ్స్ అనేవి ఇప్పట్లో ఇంట్రెస్ట్ లేదు, బట్ చూద్దాం ఏ టైం ఎట్లా వస్తుందో తెలీదు. ఒకవేళ ఇంట్రెస్ట్ వచ్చి వ్లాగ్స్ చేయాలి అనుకుంటే కూడా ఈ 2 ఛానల్లో అయితే అసలు నేను పెట్టను. ఎందుకంటే మదీనా టాక్స్ అనేది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసమే నేను మదీనా టాక్స్ ఛానల్ అనేది పెట్టాను. మళ్ళీ మిస్టరీస్ వచ్చేసి ఓన్లీ మిస్టరీస్ కోసం మాత్రమే పెట్టాను అనమాట. ఇంకా దీంట్లో వచ్చి వ్లాగ్స్ కలిపానంటే కనుక గబ్బు అయిపోతుంది. అందుకోసం పెట్టాలనుకుంటే వేరే ఛానల్ పెడదాం, లేకపోతే పెట్టడమే మానేద్దాం, అంతే కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు అడగండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ నేను ఎంతవరకు చదువుకున్నాను చెప్పలేదు కదా. నేను వచ్చేసి ఇంటర్ వరకు చదువుకున్నాను ఫ్రెండ్స్. 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అనమాట. అందుకోసం పెద్దగా నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చిన దాంట్లోనే మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంతే, ఆల్మోస్ట్ ఆల్ తెలుగు మాట్లాడుతూ ఉంటాను. ఇంకా వచ్చేసి అంతేలేండి, ఇంతకుమించి ఎక్కువ మాట్లాడితే మీకు కూడా తలనొప్పి వచ్చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నా శాలరీ అయితే కనుక ఫస్ట్ మంత్ది 16,000 వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలాగే మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఎంతైనా మేము కష్టపడేది వేరు, మీరు కామెంట్లలో మాకు ఎంకరేజ్ చేయడం వేరనమాట. మేము 10 కష్టపడితే మీరు పెట్టే ఒక్క కామెంట్ మాకు పాజిటివ్గా ఉండింది అనుకోండి, దానికి మేము కష్టం అంతా కూడా వెళ్ళిపోయి 1000 రెట్లు బలం వస్తుందన్నమాట. అందుకే కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి అంటామన్నమాట. లైక్ల వల్ల కామెంట్ వల్ల డబ్బులు అయితే రావు, మీరు చూసే వాటి వల్ల కూడా రావు. మీరు ఎప్పుడైతే యాడ్స్ చూస్తారో ఆ యాడ్స్ వల్లే మాకు డబ్బులు వస్తాయి. ఆ యాడ్స్ కూడా కాస్ట్లీ యాడ్స్ పడితేనే, లేకపోతే లేదు. మిలియన్ వ్యూస్ వచ్చి మీకు 16,000 అక్క అనేసి మాత్రం ఆశ్చర్యపడకండి. ఆర్పిఎం అనేది మనకు చాలా తక్కువ ఉందన్నమాట. ఎందుకంటే యాడ్స్ క్వాలిటీ అనేది తక్కువ. అంటే కాస్ట్లీ యాడ్స్ అనుకోండి మంచి డబ్బులు వస్తాయి, చీప్ యాడ్స్ అనుకోండి తక్కువ డబ్బులు వస్తాయి. అదే విషయం, యాడ్స్కి ఆర్పిఎంకి చాలా పెద్ద తలనొప్పి ఉంటుందిలేండి. యూట్యూబ్లోకి రావడం అనేది ఎంత కష్టమో, దాంట్లో సక్సెస్ అయి నిలబడడం అనేది కూడా అంతకు 2 కష్టం అనమాట. చాలా కష్టం అయితే ఉంటుంది, ఊరికైతే డబ్బులు రావు. మీ ముందర ఇలా కనిపిస్తూ ఉంటాం, కానీ కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత మేము ఎంత కష్టపడతాం అనేది యాజ్ ఏ యూట్యూబర్కే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. మీరు ఏదో నెగిటివ్ కామెంట్లు పెట్టేటప్పుడు కావచ్చు, మమ్మల్ని తిట్టేటప్పుడు కావచ్చు, ఒక్కసారి ఇలాంటి వీడియోస్ని మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి ట్రై చేసి చూడండి, అప్పుడు మేము పడే కష్టం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోస్ అన్నీ నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎవరినైనా చూసి కాపీ కొడుతున్నానంటే ఈవెన్ స్కూల్లో టీచర్ అయినా సరే ఫ్రెండ్స్, బుక్లో చదివి నేర్చుకొని వచ్చి మాత్రమే స్టూడెంట్స్కి చెప్పగలుగుతారు. సేమ్ నేనైనా కావచ్చు, వేరే యూట్యూబర్ అయినా కావచ్చు, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే ఎక్కడో ఒక చోట దాన్ని చూసి దాని గురించి తెలుసుకునే చెప్తాడే తప్ప తనకు తాను సృష్టించలేడు కదా ఏది కూడా. అంతే నేనంటే మీకు కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాను కాబట్టి మీకు ఇలా అనిపించవచ్చు. కెమెరా వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే, ఎక్కడో నెట్లలోనూ, ఎక్కడెక్కడ గూగుల్లోనూ, ఎక్కడెక్కడ
అవన్నీ చూసే కానీ మీకు చెప్తారు తప్ప వాళ్ళు వాటిని సృష్టించరు కదా. ఇదొక్కటి అర్థం చేసుకోండి. మీరు మమ్మల్ని పొగడకపోయినా పర్వాలా, దయచేసి నెగిటివ్ కామెంట్లు పెట్టి డిస్ఎంకరేజ్ మాత్రం చేయకండి, ఓకేనా. ఇంతేలేండి ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడితే తలనొప్పి వస్తుంది. ఆఫ్ చేయాలనుకుంటాను. ఇట్లా మాట్లాడుతుంటే ఎంతైనా మాట్లాడేస్తాను. ఓకే బాయ్ బాయ్.